హాయ్ నేను మీ చందమామని. ఒక ఊర్లో తల్లి కొడుకులు ఉంటారు. ఒకరోజు తల్లి కొడుకులు ఇద్దరు కూడా బయటకు నడుచుకుంటూ వెళ్తుంటారు. అయితే కొడుకు వయసు 1.5 సంవత్సరం నుంచి 3 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఒక దగ్గర కొడుకు ఒక అబ్బాయి ఒక కాస్ట్లీ బాల్తో, అందమైన కాస్ట్లీ బాల్తో ఆడుకోవడం చూస్తాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాకు ఆ బాల్ కావాలని మారం చేస్తూ ఉంటాడు. అయితే ఆ తల్లి అంటది, నాయన ఆ బాల్ చాలా కాస్ట్లీ బాలు, అది ధనవంతుల కొడుకులు దగ్గర మాత్రమే ఉంటుంది, అది కొనడం ఇవ్వడం నా వల్ల కాదు, నాకు సాధ్యం కాదు అని చెప్తుంది. అయినా కొడుకు వినిపించుకోడు. అమ్మ నాకు ఆ బాలే కావాలని మారం చేస్తూ ఉంటాడు. అప్పుడు తల్లి చేసేది లేక కొంత టైం ఆలోచించి, అంటే ఒక ఉపాయంతో తన దగ్గర ఉన్నటువంటి రకరకాల గొడ్డలతో ఒక బాల్ని గుండ్రంగా తయారు చేస్తుంది. అయితే ఆ గొడ్డలతో బాల్ని తయారు చేయడం వల్ల బాలు కూడా రకరకాల రంగులు కనపడడంతో అబ్బాయి ఆనందంగా బాల్తో చాలాసేపు ఆడుకుంటాడు. అయితే ఇక్కడ ఈ కథ యొక్క సారాంశం ఏంటి అంటే, అయితే ఇప్పుడు చెప్పిన కథ సారాంశం మోరల్ ఏంటి అంటే, జనరల్గా అందరూ కూడా ధనవంతులు కాలేరు. అలాగని అందరికీ పిల్లలు ఉంటారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వసతులతోనే, అంటే వస్తువులతోనే పిల్లల్ని ఏ విధంగా మనం సంతోషంగా ఆనందంగా ఉంచవచ్చు అనేది కథ సారాంశం. అయితే జనరల్గా చిన్నపిల్లలకి మన దగ్గర ఎంత కాస్ట్లీ వస్తువు ఉంది, అది ఏ టెక్నాలజీతో చేశారు, లేదంటే అది ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేశారు, దాని యొక్క పటుత్వం ఎంత, దాని యొక్క దృఢత్వం ఎంత అని వాళ్ళు చూడరు. వాళ్ళు చూసేదల్లా ఏంటి అంటే ఆ బొమ్మలో వైవిధ్యం ఏమైనా ఉందా, చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉందనేది చూస్తారు. దీనికోసం మనం మార్కెట్లో దొరికే రకరకాల ప్లాస్టిక్ వస్తువులు చిన్నవి ఉంటాయి కదా, అవి తీసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. అదేవిధంగా మన దగ్గర జనరల్గా సాధారణంగా ఉండే మన చుట్టుపక్కల వస్తువులతోనే పిల్లలకి ఇచ్చి వాళ్ళని ఆనందంగా ఉంచవచ్చు. అది ఎలాగంటే, వంటగదిలో ఉన్నటువంటి థిక్ స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్స్ ఇస్తే వాళ్ళు కొంతసేపు ఆడుకుంటారు ఆ సౌండ్స్కి. అదేవిధంగా బట్టలకి మనం పెట్టుకునే ప్లాస్టిక్ క్లిప్పులు, ఇనుపు క్లిప్పులు ఇవ్వకండి, గుచ్చుకునే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ క్లిప్పులు ఇచ్చి ఆడుకోమని చెప్పొచ్చు. అదేవిధంగా మనం వాడినటువంటి పుస్తకాలను ఇచ్చి కూడా వాళ్ళకి ఆడుకోమని చెప్పొచ్చు. ఆ పుస్తకాల పేజీలు తిప్పుతూ వాళ్ళు కొంచెంసేపు టైము పాస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో పెద్ద పెద్ద చెస్ పెక్కులు ఏమైనా ఉంటే, పెద్ద చెస్ పెక్కులు చిన్నవి కాదు, వాటిని కూడా ఇచ్చి వాళ్ళకి ఆడుకోమని చెప్పొచ్చు. ఆ చెస్ పెక్కుల్లో గుర్రం, ఏనుగు ఉంటాయి కాబట్టి. అదేవిధంగా వాడిన ఏ వస్తువైనా, లైక్ వాడిన దువ్వునైనా, పౌడర్ డబ్బాలైనా, ఇలా రకరకాల వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆడుకోమని మనం చెప్పొచ్చు. ఓకే, ఇదొక పద్ధతి. అయితే మనకు కొన్ని జాగ్రత్తగా ఉండాలండి. ఏంటి అంటే, వాళ్ళకి కొన్ని వాటిని మనం ఇవ్వకూడదు. అవి ఏంటి అంటే, షార్ప్గా ఉండే పెన్సిళ్ళు, పెన్నులు, ఎలక్ట్రిక్ ఐటమ్స్, వైర్లు, గట్టిగా ఉండే బాళ్ళు, గుండ్రంగా ఉండే గోళీలు, వీటిని మాత్రం వాళ్ళ దగ్గరలోనే ఉంచకూడదు. ఎందుకంటే అవి వాళ్ళు మింగి